నమస్తే, నేను విజయారెడ్డి. హెచ్యు భూముల విషయంలో ఇప్పుడు ఎంత రగడ జరుగుతుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అయితే దీంట్లో వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ భూమి ప్రభుత్వ భూమి, ఈ భూమి అమ్ముకోవచ్చు, ఈ భూమిని ఏమైనా చేయొచ్చు, అంటే ఇది పులులు జింకలు ఉన్నంత మాత్రాన అడవవుతుందా, హైదరాబాద్ అట్లా అంటే మస్తు కనపడతాయి, ఇట్లాంటి మాటలు వింటున్నాం. అంతేకాదు ఒకరేమో వాళ్ళని హెచ్యు విద్యార్థులు పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు పొంగులేడి, బట్టి వచ్చేసి అది ఏఐ అంటాడు, ఏది పులులు మీన్స్ జింకలు లేకపోతే ఇంకేవో వన్యప్రాణులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏఐ కింద చూపిస్తున్నారంటారు. రెండోది 20 సంవత్సరాలు పడావుబడిన భూముల్లో చెట్లు పెరిగినాయి, అవి అటవీ భూములు ఎట్లయితాయి అనేసి, అడవి ఎట్లయితుంది అనేసి జూపెళ్ళు అంటాడు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు వాస్తవం ఏంది, అందుకే ప్రభుత్వ భూమి ఎట్లయ్యింది, అసలు భూమి ఎట్లొచ్చింది అనేది మీకు ఒక లాస్ట్ మంత్ ప్రొఫెసర్ రాసిన మీకు ఒక కాలం మీకు చూపిస్తా, చదివి వినిపించి నేను దాన్ని వివరించే ప్రయత్నం చేస్తా. ఇందిరమ్మ రాజ్యంలో ఇదేమి న్యాయం అని చెప్పారు. అసలు ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా ఉంది. ఎందుకనంటే ఈ ఎడిటోరియల్ కాలం వచ్చి పడింది ఎందులో అనంటే ఆంధ్రజ్యోతి పేపర్లో. సరే ఇదేదో ఇంకో పేపర్లో అయితేనేమో లేదు, ఇది వాళ్ళకి సంబంధించిన పేపర్ కాబట్టి మీరు ఎట్లా చెప్తారనే మాట మాట్లాడవచ్చు, కానీ కాదు. ఏ పత్రికలో వచ్చిందో కూడా చెప్తున్నా, ఈ ఎడిటోరియల్ కాలము ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సో ఇది రాసింది ఎవరో కూడా మీకు ప్రొఫెసర్ జి హరగోపాల్ గారు ఇది రాసిరు. సో వీటినైతే నమ్ముతారా నమ్మరా, ఏవి ఎవరు ఏ రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అనే దానికంటే కూడా నేను దీంట్లో క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన లేదా ఆ విశ్వవిద్యాలయ పరిధిలో గత 5 దశాబ్దాలుగా ఉన్న 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం మాలాంటి వాళ్ళని కలవరపెడుతుంది. 2.5 దశాబ్దాలు అధ్యాపకుడిగా బోధన చేయడం వల్ల కూడా ఆ విశ్వవిద్యాలయం పట్ల ఒక ఆత్మీయత, అభిమానం ఏర్పడ్డాయి. ఆ కాలంలో పనిచేసిన చాలామంది నాలాగే ఆశ్చర్యపోతున్నారు. ఇది విశ్వవిద్యాలయ స్వంత సమస్య కాదు, సువిశాల సమాజానికి, విద్యారంగానికి, విశ్వవిద్యాలయాల భవిష్యత్తుకి, తెలంగాణ సమాజ అస్తిత్వానికి సంబంధించిన సమస్య. ఏం చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. కేవలం ఇది విశ్వవిద్యాలయ స్వంత సమస్య కాదు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సమస్య కూడా అని పేర్కొనడం జరిగింది. ఇక హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రాంతంలో తీవ్రంగా జరిగిన ఉద్యమాల పురిటి నొప్పుల నుండి ఇది పుట్టింది. 1960 చివరిలో తెలంగాణ ఉద్యమం, అలాగే 70లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమాలకి పరిష్కారంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక వడంబడిక చేసుకుంది, 6 పాయింట్ ఫార్ములా. దీనికి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్తో ఉన్న వీడియో కూడా నేను చేయడం జరిగింది. బట్ నేను ఇది ఎందుకు మీకు ఇంత క్లియర్గా దీన్నే ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, ఈ మ్యాటర్ రాసింది ఎవరు, దీనికి సంబంధించి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ని, దానికి సంబంధించిన పూర్తి వివరాలని సో తనే రాశాడు కాబట్టి అది మళ్ళీ మీ ముందు ఆవిష్కరింపజేయబోతున్నాను. 6 పాయింట్ ఫార్ములా. ఈ వడంబడిక అమల్లో చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా దీనికి 32వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధ కల్పించారు. ఈ 6 అంశాలలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం 2వ పాయింట్లో చేరింది. బహుశా భారత రాజ్యాంగంలో ప్రస్తావింపబడిన ఒకే ఒక విశ్వవిద్యాలయం హైదరాబాద్ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో ఏ మార్పులు చేయాలన్నా బహుశా 32వ రాజ్యాంగ సవరణను సవరించవలసి ఉంటుంది. ఈ విశ్వవిద్యాలయంలో ఏ మార్పులు చేయాలన్నా 32వ రాజ్యాంగ సవరణ సవరించవలసి ఉంటుందట. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి 1973లో రూపకల్పన జరిగింది. ప్రొఫెసర్ గుర్బక్సన్ సింగ్ను మొదటి వీసీగా నియమించారు. విశ్వవిద్యాలయానికి సరోజినీ నాయుడు నివసించిన గోల్డెన్ థ్రెషోల్డ్ని ఆ కుటుంబం చాలా ఉదారతో ఇచ్చింది. ఇక్కడ గాంధీ నాటిన ఒక మొక్క కూడా విలువైన జ్ఞాపకంగా ఉంది. విశ్వవిద్యాలయాలు నిర్మాణానికి కావాల్సిన భూమిని ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సో దీనికి మొదట ఎక్కడిచ్చిందంటే అంటే వీళ్ళు చూపింది ఎక్కడ, 800 ఎకరాల భూమిని దాదాపుగా కంటోన్మెంట్ భూమి, మెహదీపట్నంలో ఉన్న కంటోన్మెంట్ భూమిని చూపిరట. అయితే అలా కాదు అని చెప్పేసి ఏం చేసిరు అనంటే, మొదటి వీసీ ఒక విశిష్టమైన విశ్వవిద్యాలయం, ఆ మొదటి వీసీ గురుబక్సన్ సింగ్ ఏమన్నారు అనంటే, దీనికి సంబంధించి మనకి కావాలి, ఇది ఒక విశ్వవిద్యాలయం నిర్మాణం కావాలంటే కనీసం 2000 ఎకరాల భూమి కావాలని ప్రతిపాదించినప్పుడు 2200 ఎకరాలను కేటాయించారు. వీసీ అప్పట్లోనే ఆయన ఎప్పుడు ఇంచుమించుగా
1973లోనే వీసీ 1 కోటి రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టింది. ఎంత? ఓవరాల్గా 2200 పైచీలకు ఎకరాల భూమి ఏదైతే ఉందో దాని చుట్టూ అప్పట్లోనే 1 కోటి రూపాయలు, అప్పట్లోనే కోటి రూపాయలు అంటే అది మామూలు విషయం కాదు. ఎప్పుడో 70లలో అంటే అది ఎంత పెద్ద అమౌంట్ అప్పట్లో. కానీ అప్పట్లోనే ఆయన మొత్తం టోటల్గా ఆయన దానికి ఒక కాంపౌండ్ వాల్ నిర్మించిండు. ఈ సందర్భంలో విశ్వవిద్యాలయం కాంపౌండ్ వాల్కి ఇంత ప్రాధాన్యం ఏమిటంటే అప్పటి రిజిస్ట్రార్ జార్జిని అడిగితే పంజాబీలకు భూమి విలువ తెలుసు, ఇది అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసి ఉంటుందని ఆయన భావిస్తున్నారు అన్నాడు. అంటే అప్పట్లో అడిగిండ్రు ఎందుకు ఇంత దీనికి ఇంత అంటే ఆయన ఎవరు? గురుబక్సన్ సింగ్. అంటే భూముల విలువ ఏందనేసి పంజాబీలకు తెలుసు, ఈ భూమి అన్యాక్రాంతం, నిజంగా మన భాషలో చెప్పాలంటే ఇది ఇంత భూమి ఉంది కదా అంటే ఆ విలువ తెలుసు కాబట్టి 2200 ఎకరాల భూమికి సంబంధించిన విషయం కాబట్టి టోటల్గా అట్లా వదిలేస్తే ఇదంతా కూడా ఎవరో ఒకరికి ఇట్లనే ల్యాండ్ గ్రాబర్స్ వచ్చేసి అన్యాక్రాంతం అవుతుందని ఆయన ఆనాడు 73లోనే ఆయన ఆలోచించి ఆ రోజులోనే కోటి రూపాయలు పెట్టేసి ఆయన టోటల్గా ఉన్న భూమికి అంతటికి కూడా ఆయన కాంపౌండ్ వాల్ నిర్మించిండు. ఈ లైన్ బాగా వినండి, వింటేనే అర్థమవుతుంది. ఊకిది ప్రభుత్వ భూమి అని మాట్లాడుతున్న వాళ్ళకు ప్రభుత్వ భూమి ఏంది, అసలు ఇది వర్సిటీ భూమి అనేది ఒక పిక్చర్ కూడా వస్తుంది కదా. పొద్దున్నేసి ఇది ప్రభుత్వ భూమి, మేము అమ్ముకోవచ్చు, మేము ఏమైనా చేయొచ్చు అని మాట్లాడుతున్న వాళ్ళకి ఇది బాగా మనకు వచ్చే అంశం. కాపాడవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పుడు ఆలోచిస్తే గురుబక్సన్ సింగ్ ఎంత దూరదృష్టి గలవాలో అర్థమవుతుంది. ఇందిరాగాంధీ ప్రత్యేక శ్రద్ధ వల్ల అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వడం వల్ల ఈ భూమిని రిజిస్టర్ చేయించాలని కానీ లీజ్ డీడ్ చేసుకోవాలని కానీ ఎవరికి అనిపించలేదు. ఒకసారి ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి స్థలం ఇచ్చాక మళ్ళీ దాంట్లో చేయి పెడుతుందని ఎవరు ఊహించలేదు. హైదరాబాద్ నగరం చాలా వేగంగా విస్తరించడం, ప్రైవేటు ముఠాలు పుట్టుకురావడం ఒక విషాదం. బహుశా భారతదేశంలోని ఏ పట్టణానికి కూడా ఇంత ప్రభుత్వ లేదా ఇందిరాగాంధీ ప్రత్యేక శ్రద్ధ వల్ల అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఇవ్వడం వల్ల ఈ భూమిని రిజిస్టర్ చేయించాలని కానీ లీజ్ డీడ్ చేసుకోవాలని కానీ ఎవరికి అనిపించలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చింది విశ్వవిద్యాలయానికి కావచ్చు, దానివల్ల మళ్ళీ వెనక్కి తీసుకుంటారనే ఆలోచన ఎవరికి ఉండదు. ఎందుకంటే పిల్లల భావి తరాలు చదువుకుంటూ ఉంటారు. ఒక్క హైదరాబాదే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి రావచ్చు, లేదంటే వివిధ దేశాల నుంచి వచ్చి కూడా చదువుకునే ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం కాబట్టి దాని భూములు వెనక్కి తీసుకుంటారని ఎవరు ఆలోచించలేదు కదా అనేసి. ఒక్కసారి ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి స్థలం ఇచ్చాక మళ్ళీ దాంట్లో చేయి పెడుతుందని ఎవరు ఊహించలేదు. హైదరాబాద్ నగరం చాలా వేగంగా విస్తరించే ప్రైవేటు ముఠాలు పుట్టుకురావడం ఒక విషాదం. బహుశా భారతదేశంలో ఏ పట్టణానికి కూడా ఇంత ప్రభుత్వ లేదా ప్రజల భూమి లేదు. నిజాం రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ సర్ఫెక్వాస్ అంటే రాజ్యాంగానికి చెందిన భూమి. దేశ విభజన తర్వాత చాలామంది నవాబులు పాకిస్తాన్కి వెళ్ళడంతో వాళ్ళు వదిలేసిన భూమి. పెద్ద ప్యాలెస్లు ప్రభుత్వ పరమయ్యాయి. బహుశా రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వ రంగ సంస్థకైనా భూమి ఏ రాష్ట్రం వారు ఇస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండేది. అందుకు హైదరాబాద్లో ఎన్నో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వెలిసాయి. మొదట్లో ప్రభుత్వ భూమి హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన పాత్ర వహించేది. 1980-90లలో ఆర్థిక సంస్కరణలు ముద్దు పేరుతో అభివృద్ధి దిశగా పూర్తిగా మారింది. ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రభంజనం వీచడంతో అంతకాలంగా ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అనే ప్రజాస్వామ్య భావన క్రమంగా క్షీణించి పాలకుల ఆలోచనని అవగాహనను ఆక్రమించుకుంది. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు నయానా భయానా ఆక్రమించుకోవడం హైదరాబాద్ నగరం స్వభావాలను రూపురేఖలను మార్చేసింది. భూదాహం విపరీతంగా పెరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో ఎన్నో నినాదాలు వచ్చినా ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి ఒక నినాదంగా మారలేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో కేసీఆర్తో సహా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ పదవులకు రాజీనామా చేయడంతో హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు వారికి అభినందన సభ నిర్వహించారు. ఆ సభలో కేసీఆర్, జయశంకర్, నేను ముగ్గురమే ప్రసంగించాము. ఆ రోజు నిర్వహించిన దాంట్లో ఈ ప్రొఫెసర్ ఎవరైతే ఇప్పుడు హరగోపాల్ గారు, లేకపోతే జయశంకర్ గారు, కేసీఆర్ గారు, ఈ ముగ్గురు ప్రసంగించారట. ఈ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో జోక్యం చేసుకోవద్దని, దీనిని హైదరాబాద్ ఉమ్మడి సంస్కృతిలో భాగంగా భావించాలని కోరినప్పుడు కేసీఆర్ స్పందిస్తూ విశ్వవిద్యాలయ ప్రతిపత్తిని కాపాడుతామని హామీ ఇచ్చారు. సో ఈ విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ఏదైతే ఎడిటోరియల్ కాలంలో ఉందో దాన్ని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ రోజు జరిగిన ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో కేసీఆర్తో సహా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ పదవులకు రాజీనామా చేయడంతో హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు వారికి అభినందన సభ నిర్వహించారు. అప్పుడు ఆ సభలో కేసీఆర్, జయశంకర్, నేను ముగ్గురమే ప్రసంగించాం. ఈ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో జోక్యం చేసుకోందని, దీని హైదరాబాద్ ఉమ్మడి సంస్కృతిలో భాగంగా భావించాలని కోరినప్పుడు కేసీఆర్ స్పందిస్తూ విశ్వవిద్యాలయ ప్రతిపత్తిని కాపాడుతామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఆయన ప్రభుత్వం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.
ఒక సందర్భంలో కేటీఆర్ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి అంత భూమి ఎందుకని అడిగితే, మీరు విదేశాల్లో కూడా ఉన్నారు కదా, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి 8,000 ఎకరాల భూమి ఉంది, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 5,000 ఎకరాలు ఉంది. విశ్వవిద్యాలయం అంటే కేవలం భవనాలే కాదు, విద్యార్థులు నిరంతరంగా ప్రకృతిలో జీవించడం వల్ల వాళ్ళ ప్రాపంచిక దృక్పథం పెరిగి పరిధి పెరుగుతుంది, ప్రకృతి సంపద పిల్లల సంతోషానికి కూడా దోహదపడుతుందని చెప్పవలసి వచ్చింది. ఈ విశ్వవిద్యాలయ భూమిలో కొంత భాగం కొన్ని ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు. ఆ రోజుల్లో బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల రోడ్డు రవాణా సంస్థ కొంత భూమి ఇస్తే బస్సు సౌకర్యం మెరుగుపడుతుందని భావించాం. చంద్రబాబు నాయుడు రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ కొంత భూమి కావాలంటే ఇచ్చిన భూమిలో పూర్తి నిర్మాణం జరగక అది IIITకి ఇచ్చారు. ఏ సంస్థకి ఇచ్చినా ప్రజా ప్రయోజనానికి మాత్రమే ఇచ్చారని కూడా గుర్తు చేసిండు. ఇక ఒక దశలో ఉర్దూ యూనివర్సిటీకి భూమి కావాలని అప్పుడు కేంద్ర మంత్రి బొమ్మాయి, సెక్రటరీ వైద్యనాథ్ అయ్యర్ ఇద్దరు స్వయాన విశ్వవిద్యాలయానికి వచ్చి అడిగారు. అప్పుడు వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతాతో సహా అధ్యాపకులు భూమి ఇవ్వడానికి అంగీకరించలేదు. గతంలో కూడా ఏమైంది, దేనికి ఒక దశలో ఉర్దూ యూనివర్సిటీ కావాలని అడిగారట, కానీ ఒప్పుకోలేదనేసి కూడా ఆయన ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ మెహతా ఒక అరగంట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి హైదరాబాద్ నగర పర్యావరణ రీత్యా బాగా దెబ్బతిన్నదని, ఈ భూమి పట్టణానికి ఊపిరితిత్తుల లంగ్ స్పేస్ లాగా పనిచేస్తుంది, ఇది లేకపోతే పర్యావరణం దెబ్బతింటుందని చెప్తే ఎవరు చెప్పారు? మంత్రి బొమ్మాయి. మీకు అంత అభ్యంతరం ఉంటే మేము వేరే స్థలం చూస్తామని వెళ్ళిపోయారు. ఇది ఒక విశ్వవిద్యాలయాన్ని గౌరవించే తాత్వికత, సంస్కారం ఉన్న రాజకీయ నాయకుడు స్పందన. హైదరాబాద్ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఒక్క లోపం వల్లే న్యాయ వ్యవస్థ కూడా అది ప్రభుత్వ భూమి అనే జడ్జిమెంట్ ఇవ్వచ్చు. భూమి నిజానికి ప్రజలది, విశ్వవిద్యాలయం ప్రజలది. ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు చాలామంది IAS అధికారులుగా, ఇద్దరు మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నారు. విశ్వవిద్యాలయానికి అత్యంత ప్రతిష్ట ఉంది. ఇంతకన్నా ఏ సంస్థ అయినా సమాజానికి ఏమి ఇవ్వగలదు? అయినా ప్రకృతి సంపదను బజార్లో పెట్టి అమ్మడం ఎలాంటి భవిష్యత్తును సూచిస్తుంది? ప్రజాప్రభుత్వాలకి చారిత్రక స్పృహ లేకపోవడం చాలా ప్రమాదం. విశ్వవిద్యాలయం భూమిని ప్రభుత్వ భూమి అని వెనక్కి తీసుకోవడం చూస్తే ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు పాలమూరు అధ్యయన వేదిక ఆ జిల్లాకు కృష్ణా నీళ్ల కేటాయింపులో న్యాయమైన వాటా రాలేదని 30 గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించింది. ఒక గ్రామీణ పేద మహిళ ఆ శిబిరం దగ్గర నిలబడి ఆసక్తిగా ప్రసంగాలు వింటుంటే ఆమెను కూడా మాట్లాడమని నిర్వాహకులు ప్రోత్సహించారు. ఆమె మాట్లాడుతూ, ఇందిరాగాంధీ తనకు 2 ఎకరాల భూమి ఇస్తే కష్టపడి తన పిల్లల్ని చదివించానని, కానీ పిల్లలకి ఉద్యోగాలు రాలేదు సరికదా, టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేర ఆ భూమి ప్రభుత్వ భూమి అని బలవంతంగా వెనక్కి తీసుకుందని తెలిపింది. తాను ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణంలో పని మనిషిగా మారానని, తనకు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యమే కావాలని ఆవేశంగా మాట్లాడింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూమి కూడా ఈ సంఘటనకు చాలా దగ్గరగా ఉన్నది. ఇందిరాగాంధీ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఇప్పించిన భూమిని ఇందిరమ్మ రాజ్యమే వెనక్కి తీసుకోవడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేసి టోటల్గా ఈయన గత ప్రభుత్వం సంబంధించింది కావచ్చు, ఇప్పటికి సంబంధించి కూడా అన్నీ ఉదహరిస్తూ ఆయన ఒక ఎడిటోరియల్ కాలని రాయడం జరిగింది. అంటే ఒక చిన్న రెఫరెన్స్ కేసును కూడా ఆయన పెట్టాడు. ప్రభుత్వ భూమి, ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వ భూమి అంటే ఎవరిది? ప్రజలదే కదా. అంటే ఆ ప్రభుత్వాలు ఉన్నంత వరకు ఆ భూములకి కాపలాగా ఉండడమే కానీ లేదు, దాన్ని డెవలప్ చేయడమే కానీ. ఇవాళ లంగ్ స్పేస్ అని చెప్తుంటే కూడా హైదరాబాద్లో పర్యావరణము ఇప్పటికీ మనకు అన్నిట్లో కంపేర్ చేసుకుంటే మిగతా మహానగరాలతో పోల్చుకుంటే ఇవాళ హైదరాబాదే బెస్ట్ లివింగ్ అని చెప్తున్నారు. అలాంటిది ఇప్పుడు దీన్ని కూడా మొత్తం చేసి పర్యావరణం అంతా కూడా ఖరాబ్ చేసేసి మొత్తం కాంక్రీట్ జంగిల్ చేసేస్తే పరిస్థితి ఏంది? ఇప్పటికే పిల్లలు, పెద్దలు, ఇప్పుడున్న ఉద్యోగాలు, ఇన్కమ్ సోర్సులు, వీటిలో స్ట్రెస్ పెరిగి ఇటు బయటకు వస్తే పొల్యూషన్ మొత్తము, ఇలాంటి నేపథ్యంలో ఎక్కడో కొంత కేబీఆర్ పార్క్ కావచ్చు, లేకపోతే గిట్ల ఇప్పుడు ఇది ఉన్న ఈ వర్సిటీకి సంబంధించినవి కావచ్చు, ఎక్కడన్నా కొంచెం ఆ భూములే మిగిలి ఉన్నాయి. అవి కూడా మొత్తం చేసేసి మేము డెవలప్మెంట్ చేస్తున్నాము, ఎవడికొద్దని దారాదత్తం చేస్తాము. రేపు 200 ఎకరం అమ్ముతారా, 250 కోట్లకు అమ్ముతారా తెలియదు కదా. కోట్లలో భారీగా వలుకుతాయి. రేపు షబాష్ అనుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోవాలి. కానీ ఆ భూమిలో ఏమొస్తాయి? రేపు మొత్తం కాంక్రీట్గా వచ్చేస్తాయి జంగిల్స్. మొత్తం అది ఈరోజున్న పర్యావరణాన్ని కాపాడుతున్న మంచి పర్యావరణ, చూడడానికి ఒక పర్యాటక కేంద్రం లాగా ఉన్న ప్లేస్ కాస్త ఏమైపోతుంది రేపు? ఇంకా మీదికి వెళ్ళి ఏంటి అంటే, ఇదే నేను ఎందుకు మీకు చదివి వినిపించానంటే ప్రొఫెసర్ హరగోపాల్ గారు రాసింది. కనీసం దీన్నన్నా మీరు బిలీవ్ చేస్తారా లేదా? ఇప్పుడు ఆయన ఏ పార్టీతో సంబంధం లేకుండా అయితే ఈ ఆర్టికల్ని మెన్షన్ చేసిండు కదా. సో గత ప్రభుత్వము ఆ భూముల జోలికి పోలేదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా అందులో మెన్షన్ చేయడం జరిగింది.
ఇంకా ఈ భూమి గురించి ఇంకా రాజకీయ పరంగా కొట్లాటలు జరుగుతుంటే, రాజకీయ పరంగా ఇంకా సోషల్ మీడియాల కత్తులు నూరుకుంటున్న వైనం చూస్తుంటే ఏమి ఈరోజు పార్టీల పరంగానే కొట్లాడాలా? ఆ భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? రెండోది, ఇంత కాన్స్పరెన్సీ లేకపోతే ఎందుకు అంతంతమంది మెయిన్ గేట్ దగ్గర ఒక 2000 మంది పోలీసులు కావచ్చు, వెనక సైడు 100 మంది పోలీసులు కావచ్చు, ఎందుకు పెట్టి అంత గోప్యంగా అంత సీక్రసీ ఏముంది అందులో? ఓపెన్ మార్కెట్లో పెట్టి చూడండి. ఎట్లాగో మీరు అది వేలం వేస్తారు కదా, ఆ వేలం వేసినప్పుడు అయితే వాళ్ళు కూడా వచ్చి చూసుకోవాలి కదా, ప్రజలు చూసుకుంటారు కదా నిజంగా ఇందులో ఏమున్నాయి, అసలు ఏమీ లేవని మీరు చెప్తారు కదా, అందులో ఏమున్నాయి నిజంగా? ఇప్పుడు దాన్ని లంగ్ స్పేస్ అని అంటున్నారు కదా, మరి ఇట్లాంటి నేపథ్యంలో పోతే ఏమవుతుంది ప్రజలు? కానీ అలా కాకుండా ఈరోజు హైకోర్టు చెప్పింది, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దాన్ని హోల్డ్ చేయండి అని చెప్పింది. సో ఏమొస్తుందో చూడాలి. ఈరోజు ఇంకొక పాయింట్ కూడా, ఈరోజు వర్సిటీ విద్యార్థులను ఏమంటున్నారు, పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. వాళ్ళకి ఏం కర్మ? ఇవాళ వాళ్ళు దేశ విదేశాలకు పోయేసి ఇంకా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యని, అలాగే మంచి మంచి ఉద్యోగాలు చేసేటోళ్ళు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకు దాని మీద ఉన్న ప్రేమ అభిమానం తప్ప దాంట్లో వాళ్ళకు వచ్చే గుంట జాగా లేదు, లేకపోతే 1,00,000 రూపాయలు వచ్చేది లేదు. వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని దాంట్లో ఏమీ లేవని చెప్పేసి, అంటే ఏమి జింకలు లేవు, లేకపోతే నెమలు లేవు, లేకపోతే తాబేలు లేవు, అసలు ఏమీ లేవని మాట్లాడుతుంటే ఒక్కసారి కొంచెం నిజాలు తెలుసుకోండి అనే ఉద్దేశంతో ఇది మీ ముందుకు తీసుకొచ్చిన నేను.